ఉండేది అంటే మన పేమెంట్ మీకు సినిమాని బట్టి ప్రొడ్యూసర్ ఇచ్చేవాళ్ళా? లేకపోతే మేడమే పే సినిమాని చేసి బట్టి సార్, సినిమాని బట్టి ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ ఇచ్చేవారు. హ్మ్. ఆ ఇచ్చే పేమెంట్ మనం ఎప్పుడు డిమాండ్ చేయడం అట్లా ఏం లేదు, బట్ వచ్చిందాన్ని తీసుకునే వాళ్ళం. హ్మ్. అలాగే ఉండేది. బెస్ట్ మా గురించే కాదండి, ఆవిడ దగ్గర పనిచేస్తున్న మా గురించే కాదు, ఆవిడ సినిమాకి పనిచేస్తున్న లైట్ మెన్కి అదే కేర్ తీసుకుంటుంది, హ్మ్. ఆర్ట్ డిపార్ట్మెంట్కి అదే కేర్ తీసుకుంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి కూడా అదే కేర్ తీసుకుంటుంది. హ్మ్. ఇన్ కేస్ ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఎవరికన్నా అంటే సమ్ ప్రొడక్షన్ హౌస్లో ఐ మీన్ కొన్ని పేమెంట్లు రాలేదని ఏదో చిన్న కానీ ఆడికి పోయి మాట్లాడటం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. హ్మ్. ఆ ప్రొడక్షన్ బాయ్స్లో ఎవరికైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని, వాళ్ళ పిల్లలకు బాగాలేదంటే ఇమీడియట్గా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి బాగా చేయించడం, వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగాయి. సో అట్లా అందరినీ అలాగే ట్రీట్ చేస్తారు. తర్వాత అంటే ఒకానొక స్టేజ్ తర్వాత అంటే మీరు ఎప్పుడైతే ఇంకా ఆవిడకి పర్సనల్గా వెళ్ళిపోయారో తర్వాత ఇంకా శాలరీ బేస్ అయిపోయిందా? శాలరీ బేస్ శాలరీ ఇచ్చిందండి నాకు. శాలరీ ఎప్పుడు మనకి ఇచ్చేది శాలరీ. ఎలా ఉండేది శాలరీ అంటే? ఇంకా శాలరీ అనేది ఏముంది సార్ మనకు అంటే వచ్చే దాంట్లో. నార్మల్గా తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరన్నా సెలబ్రిటీ లైఫ్ అన్నా. అయ్యో అంతేం లేదు సార్, నేను అంత ఎక్స్పెక్ట్ చేయను, నేను అంత ఇదనగను. ఎలా ఉండేది? ఆవిడ నేను బతకడం కోసం నాకు మంత్లీ ఎంత కావాలో అంత నాకు కరెక్టే సార్. ఇప్పుడు అది చెప్పుకోవడం తప్పే ఉంది దాంట్లో. బాగానే ఇచ్చేవారు సార్. అదే చెప్పినా, ఒక మనిషి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ట్రావెల్ అవ్వాలంటే సడన్ అమౌంట్ కావాలి, ₹1,00,000 రెంట్లు, ఈఎంఐలు అవి. అదే సార్, ఇవన్నీ కట్టుకోవాలంటే మినిమం ₹1,00,000 అయితే అవసరం. నాకు అంతే, నేను అంత ఎక్కువ ఖర్చు పెట్టేవాను కదా సార్. బేసిక్గా నేను జలసాలు 50K అంతే 40-50K నాకు అది ఉంటే నాకు చాలు, లైఫ్ అలా ఇదైపోయేది. బట్ అంతే, అంతకుమించి నేను ఎక్కువ ఖర్చు పెట్టి మనం అడిగి అందరిలాగా మనం ఈరోజు సంపాదించాం కదా అలా కూర్చో గ్లాస్ ఓపెన్ చేయి, ఇది నాకు కాదు. లేదు లేదు అట్లాది ఏం లేదు. అంటే మనం ఎవరి దగ్గర పని చేస్తుంటే జీతం ఇవ్వడం అనేది కామన్, కానీ జీవితం ఇవ్వడం అనేది అది చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్. తక్కువ మంది ఉంటారు. బట్ మీకు అది జరిగింది మీ విషయంలో. 100% జరిగింది సార్. నేను 100% నా జీవితానికి 2009లో నా లైఫ్ వేరు, 2010 నుంచి నా లైఫ్ వేరు. అంటే నేను ఊరు నుంచి 500 తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. నాకు అంతకుమించి ఏమీ తెలియదు, హైదరాబాద్ సిటీ తెలియదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఓకే ఏదో ఒకటి చేయాలి, ఇంక ఈ కాలేజీలు ఇవన్నీ మన వల్ల కాదు, నేను సొంతగా బతకాలి, బతికి చూపించాలంటే స్వతహాగా బతికి స్వతహాగా ఏదైనా సాధించాలి, మనం చేయగలమనే నమ్మకం నాకు ఉండే నేను రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన 2 years తెలిసింది మా ఇంట్లో వాళ్ళకి, ఓకే మా వాడు హైదరాబాద్లో ఉంటున్నాడు అని. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు, అది చెప్పలే. నేను వచ్చేసా అంతే. ఇంకా మన ఇంట్లో ఒకటి అనుకున్నా, ఒకటి చేయాలనుకున్నా వచ్చేసాను. నేను అనుకున్నది ప్యూర్లీ 100% చేశాను సక్సెస్ఫుల్గా. చేసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళాను. నాకు సమంత గారు ఒక బైక్ ఇప్పించారు, ఆ బైక్ వేసుకొని నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ బైక్ మీద ఆవిడ కూడా తిప్పినట్టున్నారు. తిప్పాను, ఆ బైక్ వేసుకుని ఇంటికి వెళ్ళా చాలా ప్రౌడ్గా. అంటే నేను ఇంట్లో వాళ్ళని ఆశించకుండా ఏమీ చేయకుండా ఈ రోజు వరకు కూడా నేను సంపాదించిన దాంట్లోనే హ్యాపీగా అందరినీ. ఓకే, ఇప్పుడు అందరూ ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు, అందరూ ఇక్కడికి వచ్చేసారు మొత్తం ఫ్యామిలీ అంతా. సో అంటే ఇప్పుడు బిజినెస్ ఒకటి పెట్టాం కదా, ఇంకా అది చూసుకోవడానికి. ఇది హోటల్ బిజినెస్ కదా. ఇప్పుడు నేను ప్రొడక్షన్ హౌస్లో ఉన్నా కూడా నాకు మ్యామ్ షూటింగ్ ఉందని మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతాను. నాకు అదేలే మీరు ఇంకా